సింహాచలం ప్రమాదంపై హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని తెలుస్తోందన్నారు. అయితే ఇటీవలే గోడ నిర్మాణం జరిగిందన్న మంత్రి అనిత గోడ నిర్మాణం నాణ్యతపై ఎవరు తనిఖీ చేసినట్లు లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక బాధ్యులపై మాత్రం చర్యలుంటాయని ఎవరిని వదిలిపెట్టమన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఏమాత్రం ఆలస్యం జరగలేదన్నారు అనిత. మృతుల్లో 3 మహిళలు ఉన్నారని, బాధితులు కూడా మెరుగైన వైద్యం సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మేడం గారు వాళ్ళు ఎవరిని రావద్దు మళ్ళీ ఇది పడిపోతుంది. మా మేడం గారు మా మేడం గారు దర్శనం రోజు మనకి 2:33 యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 4 బ్లాంచ్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేదు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అడ్డుకోవడం లేదు. సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతులకి దండం పెట్టారు. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీం 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వస్తాయి. దర్శనం రోజు మనకి 2:33 యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 4 బ్లాంచ్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేదు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అడ్డుకోవడం లేదు. సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతులకి దండం పెట్టారు. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీం 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో 2,
ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను ప్రకాష్ అందిస్తారు. శ్రీను ప్రకాష్. సూర్యప్రకాష్ చెప్పండి. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, సింహాచలంలో ఈ రోజు జరిగిన ఘటన అయితే చాలా విచారకరమని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా చందనోత్సవంకి లక్షలాది మంది ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా భారీగా దేవస్థానం శాఖ అయితే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేస్తుంటుంది. కానీ ఈ రోజు అయితే జరిగిన ఘటన అయితే చాలా విచారకరంగానే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా చిన్న గాలి, పెద్ద గాలిగా అందరూ చెప్పుకున్నా కూడా ఒక వైపుగా వచ్చిన గాలికే ఒక గోడ పడిపోయి దాదాపు 8 మంది అయితే మృతి చెందడం అయితే జరిగింది. ప్రస్తుతం అధికారికంగా 7 మాత్రమే చనిపోయిన విషయాన్ని అయితే అధికారికంగా వీళ్ళు తెలియజేస్తున్నారు. కానీ 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉండడం, 7 అయితే చనిపోయారని, ఒక వ్యక్తి అయితే ఇంకా విషమంగా ఉండడం అనే విషయాన్ని అయితే అధికారులు అయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే అధికారుల లోపం అనేది అయితే మనం పూర్తిగా చెప్పొచ్చు. ఈ అధికారులు ఏ ఏర్పాట్లు అయితే చేశారో క్యూ లైన్లకు సంబంధించి అది 4 రోజుల క్రితంగా వేసిన గోడకి ఆనుకొని క్యూ లైన్ వెళ్లే విధంగా పెట్టారు. ఆ క్యూ లైన్ లో ఒక్కసారిగా ఈ 10 మంది 15 మంది బరువు పడడంతో, అవతల నుండి గాలి రావడం, ఒకేసారి వర్షం కురవడంతో ఈ భారీ వర్షానికి దాటిని తట్టుకోలేక ఆ యొక్క గోడ కూలి ఈ వీళ్ళ పైన దాదాపు అక్కడ 13 మంది అయితే ఆ యొక్క గోడ కింద కూలిన గోడ కింద పడిపోవడం అయితే జరిగింది. ఆ 13 మందిలో ఈ ప్రస్తుతం 7 అయితే చనిపోయారని అధికారికంగా మనకు ప్రకటిస్తున్నారు. ఒక వ్యక్తి అయితే విషమ పరిస్థితిలో ఉన్నారని, మిగతా వాళ్ళని క్షతగాత్రులందరినీ కూడా కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ వైద్యం అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడైతే ప్రగాఢ సానుభూతి ప్రకటించి వాళ్ళకి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని, కావాల్సిన వైద్య సేవలు అందించడానికి అయితే ముందుకు వస్తామని ప్రభుత్వం నుండి సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అలానే ఇక్కడ స్థానికంగా అప్పుడే దర్శనానికి వచ్చిన
ఎవరైతే హోంమంత్రి అనిత ఉన్నారో అనిత అదే సమయానికి దర్శనానికి అయితే రావడం జరిగింది. ఘటన విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిన ఆ యొక్క ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి వచ్చి అక్కడ పరిస్థితిని ఆమె పరిశీలించి దాదాపు అక్కడ కావాల్సిన సహాయక చర్యల్ని వెంటనే ఇక్కడ సహాయక చర్యలు అందించే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఫైర్ సిబ్బందిని కూడా అప్పటికప్పుడే పిలిపించి ఆ యొక్క ఏ గోడ అయితే ఉందో దాన్ని అప్పటికప్పుడే కటింగ్ ప్లేయర్స్ తో కూడా కట్ చేసి పెట్టడం అయితే అవన్నీ చేశారు. అప్పుడు తీస్తున్న బాడీస్ అయితే మనం ఇంత ముందైతే విజువల్స్ లో కూడా చూసాము. చాలా చూడడానికి అయితే విషాదకరంగా అయితే ఉంటుంది. ఈ దేవుణ్ణి దర్శించడానికి దేవుని దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు ఇప్పుడు కాన రాకుండా ఈ లోకంలో లేరనే విషయాన్ని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తట్టుకోలేకపోతున్నారు. దేవుడి దర్శనంకి నిన్న సాయంత్రమే వాళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం చేరుకున్న తర్వాత ప్రస్తుతం రాత్రికి దర్శనం చేసుకుని 3 గంటలకు తిరిగి ఇంటికి వెళ్తారని అయితే వాళ్ళందరూ అనుకున్నారు. కానీ అలా కాకుండా ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో బంధువులందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 7 అయితే మృతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం కేజీహెచ్ ప్రాంతానికి అయితే తీసుకొచ్చారు. కేజీహెచ్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ యొక్క బాడీస్ ని తిరిగి ఇవ్వడానికి అయితే ఇక్కడ అధికారులన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీనిపైన సమీక్ష చేస్తూ ప్రస్తుతం కలెక్టరేట్ లో దీని మీద ఒక అత్యవసర సమావేశాన్ని కూడా మరి కాసేపట్లో నిర్వహించడానికి అయితే జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేశారు. అలానే ప్రస్తుతం అక్కడ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా సద్దుమణగడం అయితే జరిగింది. అక్కడ ఎటువంటి లేకుండా ప్రతి ఒక్కరిని 300 అలానే 1000 రూపాయలు 1500 ఇలా 3 టికెట్లు ఉన్నాయి. ఆ 3 టికెట్లని కూడా ఒకే వేలో పంపించి ప్రస్తుతానికైతే అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే ఫ్రీగానే ఉందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ చాలా మంది అయితే ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమవుతుందా, మేము అక్కడికి వెళ్తే ఏమవుతుందా, ఈ ఘటన జరిగింది కదా మళ్ళీ అలాంటి పునరావృతం అవుతుంది మనం భయంతో కొంతమంది రావటం లేదు. కానీ దానికి సంబంధించి అధికారులు ప్రస్తుతం కొన్ని ప్రెస్ రిలీజ్ కూడా చేస్తున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రస్తుతం అంతా కూడా క్లియర్ చేశాము, ఫ్రీగా రావచ్చు, అందరూ కూడా దర్శనం రావచ్చు అని చెప్తున్నారు. అలానే బస్సులు ఏర్పాటులో కూడా అధికారులు అయితే విఫలమయ్యారని పూర్తిగా మనం చెప్పొచ్చు దీపిక. ఎందుకంటే కింద నుండి పైకి వచ్చేటప్పుడు కావాల్సిన బస్సు సదుపాయాన్ని కల్పించకపోవడంలో చాలా మంది అయితే ఇక్కట్లు అయితే పడుతున్నారు. కింద నుండి పైకి రావడానికి దాదాపు 3.5 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుండి ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి వాటి నుండి ఈ గవర్నమెంట్ ఆర్టీసీ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సుల దగ్గర రావడానికి దాదాపు 3.5-4 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. దీని వల్ల పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు అలానే చిన్నపిల్లలు ఇక్కడికి నడిచి రావడానికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనిపైన ఇప్పటికే స్థానికంగా కలెక్టర్ కి ఫిర్యాదు కూడా చేసినా కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనే విషయం అయితే మనకు పూర్తిగా తెలుస్తుంది దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. కొంచెం బండి ఆగాలి.